హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రసా టాక్స్. ఇప్పుడైతే మనం వర్క్కి వెళ్తా ఉన్నాము. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీ పాయింట్స్ అయితే మాట్లాడడం జరిగింది. అందులో ఏం మాట్లాడారు అవన్నీ మనం కొంచెం డిస్కస్ చేద్దాం. సో కొంచెం స్టార్టింగ్లో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అయితే చాలా బాగా నచ్చింది. కొంచెం సిగ్గుపడుతూ నేను ముందుగానే వచ్చాను, లేట్ అయ్యేస్తే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మారిపోయారని అంటారేమో అనే ఉద్దేశంతో నేను ముందుగానే వచ్చానని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది. అది చాలా బాగా నచ్చింది. అలాగే కొన్ని పొలిటికల్గా కొన్ని మాట్లాడారు. అప్పుడు ప్రీవియస్ జరిగినటువంటి వకీల్ సాబ్ సినిమాకి అందరి టికెట్లు 100లో ఉంటే నా టికెట్ 10 రూపాయలు 15 రూపాయలకి ఇచ్చారు ఆ ప్రభుత్వం అని చెప్పేసి అదొకటి స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. బట్ రిమైనింగ్ ఎక్కువగా పొలిటికల్గా కాంప్లికేటెడ్ న్యూస్ని అయితే మాత్రం ఆయన ఎక్కడా కూడా మాట్లాడలేదు. సో ఆయన అయితే మాత్రం పొలిటికల్గా కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. సో అందరూ హరిహర వీరమల్లు సినిమాని అయితే అందరూ చూడాలి మనస్ఫూర్తిగా. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో అందరూ మనస్ఫూర్తిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మనస్ఫూర్తిగా అనేది పదే పదే వస్తూ ఉంది. బట్ పవన్ కళ్యాణ్ సినిమా పరంగా అయితే మాత్రం ఎటువంటి డోకా లేదు. బట్ ఇప్పుడైతే ఈ పొలిటికల్ టర్న్స్ అయితే తీసుకున్నారో అప్పుడు ఈ పబ్లిక్ లైఫ్ ఈ పొలిటికల్ లైఫ్లో వచ్చేపాటికి ఏమైపోతుందంటే ఏ ఒక్క విషయం మాట్లాడినా అది సినిమా పరంగా ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ పరంగా అయినా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సినిమా అయితే మాత్రం చాలా జాగ్రత్తగా హ్యాండిల్గా కేర్ చేస్తారు. అలాగే హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బయటకు వచ్చి. అందరు కూడా పవన్ కళ్యాణ్ రాగానే ఓజీ ఓజీ అని చెప్పేసి అందరూ కేకలేస్తూ ఉంటే ఇది కూడా పవన్ కళ్యాణ్ సినిమానే కదా, హరిహర వీరమల్లని ఒకసారి గట్టిగా అరవచ్చు కదా అనే ఒకటి అయితే మాత్రం మాట్లాడడం జరిగింది. తనైతే షేర్ చేసుకున్నాడు, చాలా బాగుంది.